A warm good evening, one and all. So, welcome back to our channel and as well as our class. So, today in this session, we are going to discuss about physical science concept that is related to both CBSE and as well as state board. So, it's very important topic that is related to the subject of physics, especially 8th and ninth class physics topic. That is about the name of the topic we are going to discuss is about testing electrical conductivity in liquids. Okay, so once again, I would like to remind you the heading. Now, in this session, we are going to discuss about the topic called testing electrical conductivity in liquid. So, generally, matter can be classified into three categories. One is solid, second one is liquid, and third one is gas. So, solid, liquid, and gas. Okay, so these three subjects are called as the states of matter. So, and each and every matter it is going to conduct some amount of electricity. అలాగే ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ లిక్విడ్స్ అంటే సో జనరల్గా ఇప్పుడు సాలిడ్స్ అండ్ గ్యాసెస్ ఈ రెండు పక్కన పెడితే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇస్ అబౌట్ ద లిక్విడ్స్. సో ఇప్పుడు ఈ లిక్విడ్స్లో మనకి ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఎలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఎబిలిటీ టు పాస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాట్ ఇట్ ఆర్ ఎబిలిటీ టు పాస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీని పాస్ చేసే ఎబిలిటీ ఉంటే దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఏం చెప్పుకున్నాం. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎనీ డివైస్ which can be able to allow the flow of electricity. ఎలక్ట్రిసిటీని ఈజీగా ఫ్లో అయ్యేటట్టుగా అలో చేసే ఎబిలిటీని వీఆర్ డిఫైనింగ్ దట్ వన్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. అయితే అది లిక్విడ్స్లో ఎలా ఉంటుంది అనేది వీ నీడ్ టు నో. ఓకే, సో దాన్ని మనం ఏ విధంగా టెస్ట్ చేస్తాం అంటే ఒక లిక్విడ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ సాటిస్ఫై అయ్యిందా లేదా. సో దాన్ని మనం ఏ విధంగా టెస్ట్ చేస్తాం. హౌ డు వీ టెస్ట్ వెదర్ ద లిక్విడ్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ద ఎలక్ట్రికల్ సిటీ లేదా ఆర్ ఎలక్ట్రిసిటీని అది కండక్ట్ చేస్తుందా లేదా. హౌ కెన్ యూ ప్రూవ్ దట్ బై యూజింగ్ ద టెస్టింగ్ మెథడ్. సో ఈ టెస్టింగ్ మెథడ్ కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ ఏ ల్యాబ్ యాక్టివిటీ. సో దాన్ని మనం ల్యాబ్ యాక్టివిటీ రూపంలో తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ విజిబిలిటీ యూ జస్ట్ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఓకే, యూ విల్ బి ఏబుల్ టు సీ వన్ సర్క్యూట్ డయాగ్రామ్. ఎందుకంటే మన సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ఎందుకు వెళ్ళాలంటే వీ నీడ్ టు టెస్ట్ దట్ వన్. ఓకే, వీ నీడ్ టు టెస్ట్ వెదర్ ద లిక్విడ్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ. ఎలక్ట్రిసిటీని అది కండక్ట్ చేస్తుందా లేదా. ఎవరు లిక్విడ్. దాన్ని మనం టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ ఎయిమ్. అయితే దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అరేంజ్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అంటే ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఒక సర్క్యూట్ కనబడుతుంది. ఈ సర్క్యూట్లో మీకు కరెక్ట్గా కనబడేది చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఎల్ఈడి. ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ వీడియో క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్ఈడి and how many important parts are there in LED and how to use that LED and where to use that LED and why LEDs have become very more popular in nowadays. So ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ circuit component is using of LED. So once again LED stands for light emitting diode. LED అంటే ఏంటండి, L అంటే లైట్, E అంటే ఎమిటింగ్, D అంటే డయోడ్. ఓకే, డయోడ్ అంటే మళ్ళీ ఏం చెప్పుకున్నాం, ఒక డైరెక్షన్ లో మాత్రమే కరెంట్ ని అలౌ చేయాలి, రివర్స్ డైరెక్షన్ లో కరెంట్ ని అలౌ చేయదు. అలా చేసే వాటిని ఏమంటాం మనం, డయోడ్స్ అంటాం. ఏ సబ్స్టెన్స్ విచ్ అలౌ ఎలక్ట్రిసిటీ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, దోస్ ఆర్ కాల్డ్ ఎస్ డయోడ్. సో అటువంటివి మనకి కరెంట్ పాస్ అయితే లైట్ ఎమిట్ చేస్తే దాన్ని మనం లైట్ ఎమిటింగ్ డయోడ్ అని చెప్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్ఈడి ఈస్ హ్యావింగ్ టూ లీడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మీరు కనుక ప్రీవియస్ వీడియో క్లాస్ వింటే ఎల్ఈడి గురించి చెప్పినప్పుడు అందులో టూ లీడ్స్ ఉంటాయి. ఒకటి షార్టర్ లీడ్ అండ్ ఇంకోటి లాంగర్ లీడ్. టూ లీడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, షార్టర్ లీడ్, లాంగర్ లీడ్. ఎప్పుడు కూడా షార్టర్ లీడ్ అనేది నెగిటివ్ వేవ్ కనెక్ట్ చేస్తాం, లాంగర్ లీడ్ అనేది పాజిటివ్ వేవ్ కనెక్ట్ చేస్తాం. దట్ వన్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్, as already I completed in the previous video class. Here we will be having two important leads, one is shorter and one is longer lead. ఈ రెండు కూడా LEDs లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. అందులో లాంగర్ లీడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి, షార్టర్ లీడ్ ఎప్పుడు కూడా నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ సర్క్యూట్ ఈస్ అబౌట్ ఎల్ఈడి అండ్ ఆఫ్టర్ దట్ వన్ వైరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అసలు వైరింగ్ అనేది లేకపోతే మనం టెస్టింగ్ చేయలేం, అవునా కదా. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్, వైర్. ఫస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ వైర్ అండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ డ్రై సెల్. ఇట్స్ నథింగ్ బట్ బ్యాటరీ. ఓకే, ఎలక్ట్రోలైటిక్ సెల్ అని చెప్పుకున్నాం కదా, అవునా కదా. థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈస్ డ్రై సెల్. ఫస్ట్ వన్ అయితే ఎల్ఈడి,
Second one is about wire or wiring system, and third one dry cell with two terminals, and the fourth important component is మీరు ఇక్కడ రౌండ్ గా ఉంచుకోండి అవునా కదా, దాన్ని మనం రబ్బర్ క్యాప్ అంటాం. రబ్బర్ క్యాప్ ఏమంటాం దాన్ని మనం? రబ్బర్ క్యాప్ అంటే ఇప్పుడు చూడండి, మనకు వాటర్ బాటిల్స్ పైన మూత ఉంటుంది, ఆ క్యాప్ ని మనం రివర్స్ లో పెడితే ఒక హోల్ ఫామ్ అవుతుంది మధ్యలో, అంటే దానిలో నీళ్లు పోసుకోవచ్చు అవునా కదా. అలాంటిది ఒక క్యాప్ ఇక్కడ ప్లాస్టిక్ క్యాప్ కాదు, కాకపోతే వీఆర్ యూజింగ్ హియర్ రబ్బర్ క్యాప్. ఓకే, ఈ రబ్బర్ క్యాప్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసి మధ్యలో నీళ్లు పోయిస్తాం అవునా కదా. అందులో ఇప్పుడు ఏం చేయాలి మనం? వీ నీడ్ టు పోర్ సమ్ లిక్విడ్ ఇన్ దట్ వన్. అంటే ఇప్పుడు ఫైనల్ గా చెప్పాలంటే ఈ లిక్విడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా లేదా అని వీ హ్యావ్ టు టేక్ దట్ లిక్విడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ రబ్బర్ క్యాప్. రబ్బర్ క్యాప్ లో ఆ లిక్విడ్ అనేది పోసి మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ డిఫరెంట్ లిక్విడ్స్. అంటే లిక్విడ్స్ ఒక్కొక్కటి రీప్లేస్ చేస్తూ ఉంటాం. ఆ రీప్లేస్ చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే వాటర్, కిరోసిన్, కోకోనట్ ఆయిల్, అంటే వీ నీడ్ టు రీప్లేస్ దట్ రబ్బర్ క్యాప్ లిక్విడ్. ఆ రబ్బర్ క్యాప్ లో కొన్ని లిక్విడ్ పోస్తూ ఉంటాం. లిక్విడ్ పోసినప్పుడు అది గ్లో అవుతుందా లేదా. సో వీఆర్ గోయింగ్ టు రీప్లేస్ ఆల్ దీస్ వన్. ఓకే, ఫస్ట్ దానిలో డ్రింకింగ్ వాటర్ తీసుకుంటాం, కండక్ట్ చేస్తుందా అవ్వట్లేదా. సెకండ్ దానిలో వెనిగర్ పోస్తాం. అంటే ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ విల్ బి హ్యావింగ్ 10 ఇంపార్టెంట్ లిక్విడ్స్ హియర్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే డ్రింకింగ్ వాటర్, వెనిగర్, లెమన్ జ్యూస్, అలాగే కామన్ సాల్ట్ సొల్యూషన్, డిస్టిల్డ్ వాటర్, కోకోనట్ ఆయిల్, కిరోసిన్, వెజిటేబుల్ ఆయిల్, షుగర్ సొల్యూషన్, మిల్క్ సొల్యూషన్, ఇవన్నీ కూడా మనకి లిక్విడ్సే అవునా కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రబ్బర్ క్యాప్ లో ఒక్కొక్క లిక్విడ్ పోస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి ఇందులో పోసి, అండ్ అలాగే ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది రబ్బర్ క్యాప్, ఈ రబ్బర్ క్యాప్ లోపల మనం లిక్విడ్ పోస్తాం. అండ్ దాంతో పాటు ఈ రెండింటిని ఏమంటున్నాం, 2 మెటల్ పిన్స్ అని. మెటల్ పిన్స్, ఆ 2 మెటల్ పిన్స్ కూడా ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీని రబ్బర్ క్యాప్ అనుకుంటే ఈ రబ్బర్ క్యాప్ లోంచి సెంటర్ లోంచి ఒక మెటల్ పిన్ పైకి రావాలి. అలాగే వీ నీడ్ టు అరేంజ్ 2 మెటల్ పిన్స్ దట్ ఆర్ పాసింగ్ త్రూ ద రబ్బర్ క్యాప్. రబ్బర్ క్యాప్ రౌండ్ గా ఉంటుంది, ఆ రబ్బర్ క్యాప్ మధ్యలోంచి ఒక చిన్న మెటల్ పిన్స్ రెండు అరేంజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ క్యాప్ అనుకుంటే అందులోంచి ఇలా 2 మెటల్ పిన్స్ వస్తాయి అవునా కదా. ఆ 2 మెటల్ పిన్స్ మనం ప్లేస్ చేసాం. దీస్ 2 ఆర్ ద మెటల్ పిన్స్. ఇందులో ఏం చేస్తాం, ఒక మెటల్ పిన్ వచ్చి డ్రై సెల్ యొక్క ఒక టెర్మినల్ కి ఇస్తున్నాం, ఇంకొక మెటల్ పిన్ వచ్చి డైరెక్ట్ గా ఎల్ఈడిలో ఉన్నటువంటి షార్టర్ లీడ్ కి ఇస్తున్నాం. అంటే ఇట్ ఇండికేట్స్ అంటే నెగిటివ్ టెర్మినల్. అంటే ఎల్ఈడిలో 2 టెర్మినల్స్ ఉంటాయి, షార్టర్ లీడ్ వచ్చి ఒక మెటల్ పిన్ కి ఇస్తున్నాం, అలాగే లాంగర్ లీడ్ వచ్చి డ్రై సెల్ లో పాజిటివ్ టెర్మినల్ కి ఇస్తున్నాం. ఇంకా 2 మిగిలిపోయి అవునా కదా. ఈ 2 ఏం చేస్తున్నాం, ఒక మెటల్ పిన్ తీసుకొచ్చి బ్యాటరీకి ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సర్క్యూట్ అనేది ఫార్మ్ అయింది. ఇప్పుడు మనకి ఏ మెటీరియల్స్ కావాలి ఇందులో, వాట్ ఆర్ ద apparatus that are to be required అంటే ఫస్ట్ వన్ ఎల్ఈడి, and second one wiring system, and third one dry cell, and fourth one rubber cap, and fifth one 2 metal pins, and sixth one different categories of liquid. ఇప్పుడు ఒక్కొక్క లిక్విడ్ అందులో ప్లేస్ చేసి మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్ గా దాన్ని మనం ఒక టేబుల్ ఫామ్ లో వేసుకుని ఏది కండక్ట్ చేస్తుంది ఏది కండక్ట్ చేయదు, ఐ మీన్ whatever the liquid which is going to conduct the electricity or whatever the liquid that is not going to conduct the electricity అనేది మనం టేబుల్ ఫామ్ లో సెపరేట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్ ఎలా స్టార్ట్ చేస్తాం, ఎక్స్పెరిమెంట్ ప్రకారం అంటే సర్క్యూట్ ని we need to arrange in such a way that the LED should have 2 terminals, that is nothing but shorter terminal, longer terminal. Always the longer terminal should be connected to the positive terminal of dry cell, and shorter lead is also going to be connected to the 2 metal pins, and we need to arrange the 2 metal pins in such a way. ఎలా arrange చేయాలి, they need to pass through the rubber cap, and inside that rubber cap we need to pour different types of liquids like drinking water, vinegar, lemon juice, common salt solution, distilled water, coconut, kerosene, vegetable oil, sugar solution and milk solution. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ప్లేస్ చేసి అందులో ఏది ప్లేస్ చేసినప్పుడు ఏది బల్బు వెలుగుతుందో మనం చూస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తాం, వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ స్టైల్ ఏం తీసుకొచ్చి మనం డ్రింకింగ్ వాటర్ తీసుకుంటున్నాం. ఈ డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ ఎందులో పోయాలి, రబ్బర్ క్యాప్ లో పోస్తాం. అంటే రబ్బర్ క్యాప్ లో లిక్విడ్ పోయాలని చెప్పుకున్నాం కదా, అంటే రబ్బర్ క్యాప్ లో ఉన్నప్పుడు అందులో లిక్విడ్ పోస్తే అందులోంచి మెటల్ పిన్స్ ఉంది మన పైకి అవునా కదా. అంటే ఇన్ ఫస్ట్ కేస్ వీఆర్ పోరింగ్ సమ్ డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ పోసిన వెంటనే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 ఫ్రీ ఎండ్స్ అవునా కదా, ఈ మెటల్ పిన్స్ కి ఈ 2 ఫ్రీ ఎండ్స్ అవుతాయి. ఇవేమో అటాచ్డ్, ఇవి ఆల్రెడీ అటాచ్ అయిపోయాయి కాబట్టి ఇవి ఫ్రీ ఎండ్ కాదు, ఈ 2 మాత్రం ఫ్రీ ఎండ్, FRE, ఫ్రీగా ఉన్నాయి చూడండి అవునా కదా, డౌన్ కి ఫ్రీగా సస్పెండ్ అయ్యాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఈ రబ్బర్ క్యాప్ లో we need to apply some water inside the rubber cap. After pouring some amount of water into that rubber cap, we need to close the 2 metal pins. అంటే ఆ రెండింటిని కూడా దగ్గర తీసుకొచ్చి అటాచ్ చేస్తాం. అంటే whenever these 2 metal pins are going to be attached with each other, అంటే దాని అర్థం ఏంటి, సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది. సర్క్యూట్ క్లోజ్ అయిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఏమవ్వాలి, ఎల్ఈడి షుడ్ గ్లో దట్ వన్.
ఎల్ఈడి అనేది అసలు లైట్ వెలగాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద డ్రై సెల్ ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఇక్కడ మెటల్ పిన్స్ మనం క్లోజ్ చేస్తామో హియర్ ద కెమికల్ ఎనర్జీ is going to convert into electrical energy. Already in the previous video class I have told you that one electrolytic cell అని అవునా కదా. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఏం చెప్పుకున్నాం, కెమికల్ ఎనర్జీ అన్నది, డ్రై సెల్ అంటే కెమికల్, ఎందుకంటే ఈ డ్రై సెల్ లోపల ఎలక్ట్రోలైట్ ఉంటుందని చెప్పుకున్నాం. ఎలక్ట్రోలైట్ అంటే ఇక్కడ ఏంటి, లోపల కెమికల్ సొల్యూషన్ ఉంటుంది. దిస్ కెమికల్ సొల్యూషన్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రూ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటల్ పిన్స్. అంటే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ పోస్తాం, మెటల్ పిన్స్ రెండు ఇలా కలుపుతాం, కలిపిన వెంటనే ఇక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో ఎప్పుడైతే గ్లో అయిందో దాన్ని మనం టిక్ మార్క్ పెట్టాం, అంటే ఇట్ ఇండికేట్స్ దట్ okay in the place of liquid if you take drinking water the LED is going to glow that one. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, లిక్విడ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఏం తీసుకున్నాం, డ్రింకింగ్ వాటర్. అంటే డ్రింకింగ్ వాటర్ ఆల్వేస్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, సో యూ కెన్ షో దట్ వన్. అలాగే ఇప్పుడు సెకండ్ కేస్ ఏం తీసుకున్నాం, వెనిగర్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ రెండు మెటల్ పిన్స్ దూరం చేసి మళ్ళీ అందులో ఉన్నటువంటి వాటర్ బయటకు పంపి ఇప్పుడు మళ్ళీ సెకండ్ కేస్ ఏం తీసుకుంటాం, ఇన్సైడ్ ద రబ్బర్ క్యాప్ వీ హ్యావ్ టు టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ వెనిగర్. సో ఇప్పుడు ఏం చేస్తాం, సెకండ్ దానిలో రబ్బర్ క్యాప్ లో మళ్ళీ వెనిగర్ పోస్తాం. వెనిగర్ అంటే అందులో యాసిడ్ ఉంటుంది, యాసిడ్ ఉంటే ఖచ్చితంగా కండక్ట్ చేస్తుంది, అవునా కదా. సో వెనిగర్లు అంటే, వెనిగర్ చూడండి మనకి నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ చేసినప్పుడు ఒక డబ్బాలో నుంచి స్ప్రే చేస్తూ ఉంటాడు, అవునా కదా. ఆ వెనిగర్ లో మనకు ఒక యాసిడ్ ఉంటుంది, ఆ యాసిడ్ ని ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం దాన్ని, ఎసిటిక్, ఏసిఈ టిఐసి, ఎసిటిక్, ఏసిఈ టిఐసి, ఎసిటిక్ యాసిడ్ అనేది మనకి వెనిగర్ లో ఉంటుంది. జనరల్లీ వి ఆల్ నో దట్ యాసిడ్స్ ఆల్వేస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అవునా కదా. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఏం చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ప్లేస్ లో సెకండ్ కేసు ఏం పెడతాం, వెనిగర్ పోసాం. వెనిగర్ పోసి మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు అటాచ్ ద టూ మెటల్ పిన్స్. మళ్ళీ టూ మెటల్ పిన్స్ ఇలా క్లోజ్ చేసినప్పుడు అగైన్ ద ఎల్ఈడి ఈస్ గోయింగ్ టు గ్లో దేర్, అవునా. అంటే ఇప్పుడు లిక్విడ్ ప్లేస్ లో ఏం తీసుకున్నాం, వెనిగర్. వెనిగర్ పోసినా కూడా అక్కడ మీకు గ్లో అవుతుంది. అండ్ ఇట్ ఇండికేట్స్ దట్ డ్రింకింగ్ వాటర్ అండ్ వెనిగర్ ఆర్ ద లిక్విడ్స్ విచ్ కెన్ కనెక్ట్ ద ఎలక్ట్రిసిటీ. అలా మొత్తం అన్నింటికి రిపీట్ చేసుకుంటూ వెళ్తాం. థర్డ్ ప్లేస్ ఏం చేస్తాం, లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ పోస్తాం. అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, వెనిగర్ అయిపోయింది. ఈ రెండు కేసుల్లో కూడా ఎల్ఈడి గ్లో అయిందంటే డ్రింకింగ్ వాటర్ అండ్ వెనిగర్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పచ్చలేదు. ఇప్పుడు ఫైనల్ అక్కడ ఎల్ఈడి గ్లో అయిందంటే దాని మీనింగ్ ఏంటి, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయి. అలాగే థర్డ్ కండిషన్ లో ఏం తీసుకుంటాం, vinegar place people lemon juice you are taking that one. Inside the rubber cap we need to pour some amount of lemon juice and again we have to close the two metal pins. Our two metal pins malli close chese again the LED is going to glow there. And finally we can say that because of the acidic nature which is present inside the lemon, because of the acidic nature again the LED is going to glow there. So finally lemon juice ki glow అయింది, vinegar ki glow అయింది, drinking water ki glow అయింది, and last one కామన్ సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ అంటే సోడియం, అవునా కదా, NaCl. ఓకే, సాల్ట్ సొల్యూషన్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తాం, లెమన్ జ్యూస్ తీసేసి అగైన్ వీఆర్ పోరింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్. సాల్ట్ సొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అవునా కదా. సో ఫైనల్ గా అగైన్ ఆఫ్టర్ పోరింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ సొల్యూషన్ ఇంటూ ద రబ్బర్ క్యాప్ వీ హ్యావ్ టు క్లోజ్ ద two metal pins and again we need to observe there. Again the LED is going to glow there. So finally we can say that drinking water, vinegar, lemon juice and salt solution are the good conductors of electricity. అంటే ఈ నాలుగిట్లో ఏది పోసినా కూడా మనకి టెస్టింగ్ అనేది జరిగి ఎల్ఈడి అనేది గ్లో అయింది. సో యూ కెన్ సే దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, అలాగే వెనిగర్, లెమన్ జ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ ద గుడ్ కండక్టర్స్. అంటే మీరు టిక్ పెట్టాను చూడండి, ఇక్కడ టిక్ పెట్టామంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అంటే అక్కడ ఎల్ఈడి గ్లో అయింది. ఎల్ఈడి గ్లో అయింది అంటే ఏంటి, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, డ్రింకింగ్ వాటర్ బదులుగా సెకండ్ కేసు డిస్టిల్డ్ వాటర్ పోస్తున్నాం. డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటంటే మనం జనరల్ గా చాలా మంది డ్రింకింగ్ వాటర్ అంటే మనం జనరల్ గా రోజు తాగేది, బట్ డిస్టిల్డ్ వాటర్ మనం ఎక్కడ వాడతాం అంటే ఎస్పెషల్లీ వీఆర్ యూజింగ్ ద డిస్టిల్డ్ వాటర్ ఎస్పెషల్లీ ఇన్వర్టర్ బ్యాటరీస్ లో వాడతాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో ఇన్వర్టర్స్ ఉంటాయి, షాప్స్ లోను, రెస్టారెంట్స్ లోను, షాపింగ్ మాల్స్ లోను మనకి ఇన్వర్టర్స్ ఉంటాయి. ఆ ఇన్వర్టర్ బ్యాటరీస్ లో మనం డిస్టిల్డ్ వాటర్ పోస్తుంటాం, ఎందుకంటే వాటి మీద 6 బటర్ఫ్లైస్ ఉంటాయి. ఆ బటర్ఫ్లైస్ క్యాప్ ఓపెన్ చేసి లోపల డిస్టిల్డ్ వాటర్ పోస్తుంటాం. ఇప్పుడు అదే ప్లేస్ లో ఇప్పుడు మనం డిస్టిల్డ్ వాటర్ కనుక తీసుకుంటే, డిస్టిల్డ్ వాటర్ అంటే ఏంటంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క ప్యూరెస్ట్ ఫార్మ్ అది. గాట్ ఇట్ అన్నట్టు. సో వాటర్ యొక్క ప్యూరెస్ట్ ఫామ్ ని మనం డిస్టిల్డ్ వాటర్ అంటాం. సో ఫైనల్లీ డ్రింకింగ్ వాటర్ అయితే కండక్ట్ చేస్తుంది, డిస్టిల్డ్ వాటర్ అయితే కండక్ట్ చేయదు. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్ లో మనకి ఎటువంటి అయాన్స్ అనేది ఉండవు. అయాన్స్, IONS అయాన్స్ అనేవి మనకి ప్రెసెంట్ అవ్వవు. బట్ వేరస్ ఇన్ డ్రింకింగ్ వాటర్ వి విల్ బి హ్యావింగ్ అయాన్స్ లైక్ హైడ్రోజన్ అయాన్ ఉంటుంది, ఆక్సిజన్ అయాన్ ఉంటుంది. ఎందుకంటే వాటర్ యొక్క ఫార్ములా H2O.
H2Oలో హైడ్రోజన్ అయాన్ ఉంటుంది, ఆక్సిజన్ అయాన్ ఉంటుంది కాబట్టి మనకి డ్రింకింగ్ వాటర్ కండక్ట్ చేస్తుంది. బట్ ఈ వాటర్ని ప్యూరిఫైడ్ వాటర్ కింద మార్చామంటే ఏంటి, ఉన్న అయాన్స్ కూడా పోయేని అర్థం. అంటే ప్యూరెస్ట్ ఫామ్లోకి మారింది. ప్యూరెస్ట్ ఫామ్లోకి మారింది అంటే దాని ఆ వాటర్ని ఏమంటున్నాం, డిస్టిల్డ్ వాటర్ అంటాం. ఎందుకంటే డిస్టిల్డ్ వాటర్లో ప్యూరెస్ట్ ఫామ్ కింద మారింది కాబట్టి అందులో అయాన్స్ అన్నవి ఉండవు. అయాన్స్ లేకపోతే అది కండక్ట్ చేయదు. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. వై నార్మల్ డ్రింకింగ్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ బట్ నాట్ డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్ ఎందుకు కండక్ట్ చేయదు బట్ డ్రింకింగ్ వాటర్ ఎందుకు కండక్ట్ చేస్తుంది? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి మనం ఆన్సర్ ఏం రాస్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద నార్మల్ డ్రింకింగ్ వాటర్, ఇన్ నార్మల్ డ్రింకింగ్ వాటర్ వీ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ అయాన్స్ అండ్ డిజాల్వ్డ్ సాల్ట్. సాల్ట్స్ కూడా డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. హైడ్రోజన్ది, ఆక్సిజన్ది సాల్ట్స్ ఉంటాయి, అవునా కదా? అంటే డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. ఈ రెండు ఉండడం వల్ల మనకి డ్రింకింగ్ వాటర్ కండక్ట్ చేస్తుంది. బట్ వెన్ కంపేర్ టు డిస్టిల్డ్ వాటర్, దిస్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వాటర్ వితౌట్ ఎనీ అయాన్స్ అండ్ వితౌట్ ఎనీ డిజాల్వ్డ్ సాల్ట్స్. అందులో ఏ సాల్ట్ డిజాల్వ్ అయి ఉండదు కాబట్టి ఏ సాల్ట్ ఉండదు, ఏ అయాన్ ఉండదు కాబట్టి ఇట్ వోంట్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ. అలాగే ఇప్పుడు వీటిలో ఏది పోసినా కూడా మనకి కండక్ట్ చేయదు. లైక్ కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, కిరోసిన్ అవ్వచ్చు, వెజిటేబుల్ ఆయిల్ అవ్వచ్చు, షుగర్ సొల్యూషన్ అవ్వచ్చు. సాల్ట్ సొల్యూషన్ అయితే కండక్ట్ చేస్తుంది, షుగర్ సొల్యూషన్ అయితే కండక్ట్ చేయదు. అలాగే మిల్క్ సొల్యూషన్, వీటన్నిటికీ కూడా మనకి లిక్విడ్ అనేది కండక్ట్ చేయదు. అంటే లిక్విడ్ కండక్ట్ చేయలేదంటే ఏంటి, ఎల్ఈడి డస్ నాట్ గ్లో. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫర్ టెస్టింగ్ ద ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇన్ డిఫరెంట్ లిక్విడ్స్. లిక్విడ్స్ అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ గా చూసుకున్నాం. సో ఫైనల్ యూ కెన్ సే దట్ ఎలక్ట్రిసిటీలో మనకి గుడ్ కండక్టర్ లిక్విడ్స్ ఉన్నాయి, బ్యాడ్ కండక్టర్ లిక్విడ్స్ ఉన్నాయి. అంటే లిక్విడ్స్ ఇప్పుడు ఇవన్నీ గుడ్ కండక్టర్స్, బ్యాడ్ కండక్టర్స్ అని చెప్పొచ్చు కదండి, అవునా కదా? గుడ్ కండక్టర్స్ ఆఫ్ లేదా గుడ్ లిక్విడ్ కండక్టర్స్ అండ్ బ్యాడ్ లిక్విడ్ కండక్టర్స్. గుడ్ లిక్విడ్ కండక్టర్స్ లో ఏమొచ్చాయి మనకి, డ్రింకింగ్ వాటర్ వచ్చింది, లెమన్ జ్యూస్ వచ్చింది, వెనిగర్ వచ్చింది, సాల్ట్ సొల్యూషన్ వచ్చింది. సో యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లిక్విడ్. అలాగే బ్యాడ్ లిక్విడ్ కండక్టర్స్ అంటే ఏమొచ్చాయి, డిస్టిల్డ్ వాటర్ వచ్చింది, కిరోసిన్ వచ్చింది, వెజిటేబుల్ ఆయిల్ వచ్చింది, మిల్క్ సొల్యూషన్ వచ్చింది, అవునా కదా, షుగర్ సొల్యూషన్ వచ్చింది. సో దీస్ ఆర్ ద bad liquid conductors and these are the good liquid conductors. So this is the ultimate aim of the experiment. We have to replace different types of liquids inside the rubber cap and we need to test whether the LED is going to glow it or not. Got it or not? So I think it is very clear to everyone. In the next session we shall focus on the remaining topics. Until then, have a nice day, take care, stay home, stay safe.